హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే ఇంట్లోనే సోప్ తయారు చేద్దామని అయితే నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. సోప్ బేసు అదైతే వచ్చేసింది. అంటే అది వచ్చి 1 వీక్ అవుతుంది. మేమైతే దసరా హాలిడేస్‌కి ఊరెళ్ళామండి. వచ్చేటప్పటికి అదైతే యెల్లో కలర్‌లో వస్తుందండి. కొద్ది స్మెల్ కూడా వస్తుంది. సరే అని చెప్పి ట్రై చేద్దాం కదా అని ట్రై చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను వేపాకులు కొద్ది కలబంద అయితే తెచ్చుకున్నానండి. వేపాకు కలబంద కలిపి అయితే మిక్సీ చేసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్ది పసుపు కూడా వేసుకున్నాను. కలబంద వేపాకు అయితే సమానంగా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత అయితే ఈ సోప్ బేస్ని అయితే కట్ చేసి ఒక ప్యాన్లో అయితే వేసుకున్నానండి. ఇదైతే వేడి చేయడానికి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పట్టి గ్యాస్ మీద అయితే పెట్టానండి, మరుగుతాయని చెప్పి. అంటే డైరెక్ట్గా ఇది ఏమో మనం చేయకూడదు, బౌల్ చేయకూడదు. అందుకని చెప్పి ఫస్ట్ వాటర్ వేసి అందులో ఇంకో బౌల్ పెట్టి అప్పుడైతే మనం ఈ సోప్ బేస్ని అయితే వేసుకోవాలి. మన దగ్గర ఏదైనా వాడలేని పాత్ర ఉంటే అందులో చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే మామూలుగా వాడే పాత్ర అయినా పర్వాలేదండి. ఇదేమీ అంత స్మెల్ అది రాదు, మంచిదే. తోమేసుకుంటే వాష్ అయిపోతుంది, ఏముండదు. స్మెల్ రావడం మళ్ళీ అది వాడడానికి పనికి రాకుండా ఉండడం అదేమీ ఉండదు, బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కానీ సోప్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేనైతే మిక్సీ పట్టేసుకుని కొద్దిగా అయితే అది వడకట్టేసానండి. వడకట్టేసి ఇప్పుడైతే మనం సోప్ బేస్ని అయితే మరిగించుకున్నాం కదండి గ్యాస్ మీద. అందులో అయితే ఈ మిక్సీ చేసిన కలబంద, పసుపు, వేపాకు అయితే నేను అందులో కలిపేసుకొని 5 మినిట్స్ అయితే బౌల్ చేశానండి. తర్వాత కొద్దిగా సెంట్ బాటిల్ ఇంట్లో ఉంటే సెంట్ కూడా వేసుకోవచ్చు. ఈ స్మెల్ బాగుంటుంది. మనం బయట కొనుక్కున్న సబ్బుల స్మెల్ ఎలాగైతే ఉంటాయో అలాగే మనం ఏదైతే సెంట్ వాడామో ఆ స్మెల్ అయితే వస్తుంది. సోపు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత మనమైతే ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, సిమ్లో పెట్టే చేసుకోవాలి. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే సబ్బు అయితే మనం అది తయారవ్వకముందే గడ్డల కింద అయితే వచ్చేస్తుందండి. అందుకని చెప్పి మీడియంలో కానీ సిమ్లో కానీ చేసుకోవాలండి. వరకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము వాడామండి. నేను వీడియో పెట్టడం లేట్ అయింది, కానీ ఇది చేసి అయితే చాలా రోజులు అయింది. సోప్ అయితే అయిపోయింది కూడా సగం. చాలా అంటే చాలా బాగుంది. మనకి చర్మం కూడా డ్రై అవ్వదండి, స్మూత్గా ఉంటుంది. కలబంద కలుపుతున్నాం కదండి, అందుకు ర్యాషెస్ అటు కూడా రావు. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కనుక ఏమీ లేవు ఇంట్లో. మా ఇంట్లో ఉన్న కప్పులు చిన్న చిన్న డబ్బాల్లో అయితే వేసి మేము సోపుల కింద అయితే తయారు చేస్తామండి. ఈసారి అయితే బాగా వచ్చింది కదా, అందుకని చెప్పి నేను మళ్ళీ మీషోలో అయితే సోప్ బేస్లు ఇదేంటాయి, సోప్ తయారు చేసుకునే ఇవి ఉంటాయి కదండి, కప్స్ లాంటివి, అవి అయితే ఆర్డర్ చేసుకుంటాను. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే నేను ట్రై చేస్తానండి. అప్పుడు మళ్ళీ ఇంకా వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.